కథ కాదు జీవితం. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఒక 10% మాత్రమే నిజమై ఉండి నా కూడా నీలాంటి వాళ్ళకి మేము ఎలాంటి సపోర్ట్ ఇవ్వం. బతుకు జట్కా బండి కార్యక్రమంలో ఇలాంటి వాళ్ళకి ఆశ్రయం గానీ సపోర్ట్ గానీ లేనే లేదు. అది నువ్వు తెలుసుకో. నువ్వు ఎలాంటి మాయ మాటలు చెప్పినా మమ్మల్ని ఎవరిని మోసం చేయలేవు. కానీ మరి ఇంత నీచానికి దిగి సొంత పెళ్ళాంతో సొంత పిల్లలతో ఇలా బిహేవ్ చేసే వాళ్ళు చాలా అరుదే. ఎక్కడో ఒక చోట ఒక మూలన మనుషత్వం ఉంటుంది ప్రతి మనిషిలో. ఇంత తిప్పలేటిని కూడా మేడం ఇట్లా కొట్టి తొలియాలి బడి నా బిడ్డ ఇట్లా కొట్టి తొలియాలి. ఏడ్చుకుంటా అయినా కూడా పోతుంది. అంత బాగా పడుకుంటారు. అడుగు నీ కాలు మోపుతామా అట్లా బాగా పడి కూడా కొట్టుకొచ్చి సంసారం చేపించినాం. అట్లా బాధపడ్డామా నేను. మా అక్క ఉన్నది కదా, మా అక్క ఇప్పించింది కదా అని ఇజ్జెత్తుకుని బాధలు కూడా తోలిచ్చినామా. పో నా ఇంటి మీద పో నీ ఇల్లు నీకు. సరే, ఇప్పుడు నీకు కావాల్సింది నీకు గానీ నీ పిల్లలకు గానీ అతను ఏమన్నా ఇవ్వాలి అంతేగా. ఇప్పుడు నీతో మరి మాట్లాడటానికి మన షోలో డాక్టర్ గారు లాయర్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడతారు. మీరు ఇంతవరకు వీళ్ళిద్దరు చెప్పినవన్నీ వినే ఉంటారు. మరి నాకైతే అనిపిస్తుంది ఒక మనిషి ప్రవర్తనలో గాని భార్య పిల్లలతో గాని అసలు ఎంత నీచానికి దిగజారొచ్చు అన్నదానికి ఒక ప్రత్యక్ష ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తున్నాడు. నిజంగా అతను అన్న మాటలు గాని అతను భార్యతో బిహేవ్ చేసిన వే గాని అసలు చూస్తుంటే అతను ఎలాంటి మాటల్లో దండించాలి, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాడు, అతని ఉద్దేశం ఏంటి, అతని క్యారెక్టర్ అతని మైండ్ లో ఏముందని నిజంగా అంతుపట్టట్లేదు నాకు. ఇప్పుడు నరసింహం గురించి మనం ఒక అనాలిసిస్ తీసుకుంటున్నాం. అది తన జీవితం మీద కానీ పక్కవారి జీవితం మీద కానీ ఎటువంటి గౌరవం కానీ బాధ్యత కానీ లేనటువంటి వ్యక్తి. ఇతని ప్రవర్తన మనం ఇప్పటివరకు చూస్తే కనుక అతి హీనాతిహీనంగా ఉంది. ఒక బంధం, ఓ వైవాహిక బంధం 2 ఫౌండేషన్స్ మీద ఉంటుంది. ఒకటి నమ్మకం, రెండోది బాధ్యత. ఈ 2 కూడా పూర్తిగా విస్మరించాడు. సో ఈవిడికి ఎప్పటికైనా అతని మీద నమ్మకం కలుగుతుందా లేదా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. దానికి తోడు ఇతనికి ఉన్నటువంటి వ్యసనం, ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్, అంటే తాగుడికి బానిస అవుతాం. ఇది మన ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఎన్నో ఫ్యామిలీలు ఇలా దీని కింద పడి నలిగిపోతామో సతమతం అవుతాం చూస్తున్నాం. ఇది మనకి ఏంటంటే ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అతను డ్రింక్ లేకుండా ఉండలేడు. ఇప్పటి వరకు నేను అతని కళ్ళలను ఎగ్జామిన్ చేశాను, అతని టోస్ ఎగ్జామిన్ చేశాను, అతని ఫింగర్స్ ఎగ్జామిన్ చేశాను. అతను కంప్లీట్ గా తాగుడికి బానిసయ్యాడన్న దానికి కంప్లీట్ గా బానిసయ్యాడన్న దానికి అతను మాక్సిమం 2 నుంచి 3 వారాల కంటే ఎక్కువ తాగుడు మానేసి ఉండలేడు. ఎప్పుడైతే అతను తాగుడు దగ్గరికి వెళ్తాడో దీన్ని టిపికల్ గా మనం అంటాం ప్యాథలాజికల్ డ్రింకింగ్ అంటాం. అంటే ఒకసారి తాగిన తర్వాత అతని మీద అతను పట్టు కోల్పోతాడు. అతను ఏం చేస్తాడో అన్నది అతనికి అవగాహన ఉండదు. కిరసనాయిలు పోస్తాడు, అతనిమే పోసుకుంటాడు, పిల్లలమే పోస్తాడు, లేకపోతే ఆవిడ మీద విపరీతమైనటువంటి అనుమానాలు, ఎవరెవరికో లింకులు కలపటం అవి చేస్తూ ఉంటాడు, ఆవిడని సిగరెట్లతో కాలుస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఇక్కడ మనం ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే అతనిలో ఒకటి తత్వం, మూర్ఖత్వం, మూడోది ఏంటంటే తాగుడికి బానిసత్వం. ఈ 3 విరుగుడు అయితే కనుక అప్పుడు మనం ఇదే స్టేజ్ మీద కూర్చుని వీళ్ళిద్దరిని ఒక జంటగా చేస్తే కనుక ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదని అప్పుడు ఆలోచిస్తే మంచిది. ముందు ఆ తాగుడు అన్న బానిసత్వం ఉన్న పరిస్థితిలో అది అసలు మీరు అడ్వైస్ చేయండి. ఇప్పుడు డాక్టర్ గారు అన్న దాన్ని బట్టి అతని బిహేవియర్, అతని తాగుడు ఒక పక్కన అలా ఉంచితే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం. ఇంత పెళ్ళైన దగ్గర నుంచి ఆ అమ్మాయి గొంతు కోసేశాడన్నదే అసలు 100కి 100 పాళ్ళు కరెక్ట్. మరి ఇప్పుడు ఆ అమ్మాయి కానీ ఆ పిల్లలకు కానీ కంపెన్సేషన్ ఎలా ఇప్పించవచ్చు? అంటే ఇప్పుడు ఏంటంటే అమ్మాయి ఈవెన్ ఇన్ని బాధలు పడుతున్నా కూడా ఎటువంటి కేసు అని అంటే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయినందుకు కంప్లైంట్ లాంటిది ఇచ్చింది. దాని మూలాన ఇతను కొన్ని రోజులు జైల్లో అది ఉండడం జరిగింది. అదే కాకపోతే ఏంటంటే ఏ విధంగానైనా కన్విన్స్ చేసి కౌన్సిలింగ్ చేసి అలాంటి పంపించిన పక్షంలో
ఈవెన్ డాక్టర్ గారు చెప్పినట్టు అతనికి ఉండే హ్యాబిట్ మూలాన ఆ అమ్మాయికి 110% ప్రాణభయం అయితే ఉందండి. కాకపోతే ఏంటంటే ఆయన ఇలా వదిలేయడం మూలాన ఈ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోరు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే ప్రతి చోటుకి వెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను రమ్మంటున్నాను రావట్లేదు కదా అన్న సైకాలజీలోకి వాళ్ళు దిగిపోతారు. కనుక ఇలాంటి వాళ్ళకి లీగల్ గా పాపం ఆవిడ కోర్టుకు వెళ్ళి మళ్ళీ తనకు రావాల్సిన మెయింటెనెన్స్, పిల్లలకి రావాల్సిన మెయింటెనెన్స్ తిరిగే అవకాశం కూడా లేదు తన పరిస్థితి చూస్తే. కనుక అతన్ని అట్లీస్ట్ ఒక 3-4 నెలల పాటు మెయింటెనెన్స్ అనేది ఇచ్చిన తర్వాత, ఆ అమ్మాయికి నమ్మకం అనేది కుదిరిన తర్వాత వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి లోక్ అదాలత్ లాంటిది అక్కడికి రెఫర్ చేయించి వాళ్ళ అబ్జర్వేషన్ లో ఒకవేళ కలిపి ఉండే అవకాశం ఉంటే అప్పుడు కలిపి ఉంచాలంతే తప్ప ప్రస్తుతానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఆవిడ శారీరక అది కూడా ఆ అమ్మాయికి పూర్తిగా నమ్మకం కలిగిన తర్వాత కన్విన్స్ అయ్యి ఆ ధైర్యం తెచ్చుకుని నాకు నా భర్త నన్ను చూసుకుంటాడు అన్న ఒక ధైర్యం కలిగాకే కదా. అంతకు ముందు ఎవరు లేదండి. వీ కెనాట్ అడ్వైజ్ హర్. ఎందుకంటే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అని ఎందుకంటున్నాను, ఇంతకాలం వాళ్ళ పెళ్ళైన తర్వాత అతను ఏమాత్రం భర్తగానో తండ్రిగానో ఎక్కడా ఒక్కరోజు కూడా బిహేవ్ చేసినట్టు కనిపించడం లేదు. కనుకనండి వీళ్ళకి కొత్త రకంగా మనం ఇంకొక ఆలోచన కూడా చేయొచ్చు. ఆయనకి వదిలేస్తే పోనీ అబ్బాయికి ఇలా అలవాటు ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల ప్రాణ భయం ఉంది, పంపించకపోతే ఆయనకి ఉండే డబ్బులతో ఇంకా ఎంజాయ్ చేసి ఇంకా నాశనం అయిపోయి అసలు రెస్పాన్సిబిలిటీస్ అనేవే మర్చిపోతారు. ఇది కథ కాదు జీవితం.